గ్రీన్లాండ్ ఈ మధ్య ఈ పేరు చాలా గట్టిగా వినపడుతుంది. గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ ఐలాండ్. ఈ ఐస్ ఐలాండ్లో కేవలం 57,000 మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఐలాండ్లో 80% కంటే ఎక్కువ ల్యాండ్ ఏరియా మంచుతో కప్పబడి ఉంటుంది. మిగిలిన 20%లో మాత్రమే ప్రజలు నివసిస్తూ ఉంటారు. గ్రీన్లాండ్ డెన్మార్క్లోని అటానమస్ టెరిటరీ. గ్రీన్లాండ్ యొక్క డిఫెన్స్, మానిటరీ అండ్ ఫారిన్ పాలసీస్ని డెన్మార్క్ చూసుకుంటుంది. ఎందుకంటే గ్రీన్లాండ్ తన ఓన్గా సర్వైవ్ అవ్వలేదు కాబట్టి. డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని కంట్రోల్ చేద్దామని చూస్తున్నాడు. సడన్గా అమెరికా గ్రీన్లాండ్పై అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుంది? ప్రపంచ దేశాలు గ్రీన్లాండ్ కోసం అంతలా ఎందుకు పోటీ పడుతున్నాయి? దీనికి 4 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాం. చాలా కాలంగా గ్లోబల్ ట్రేడ్ పనామా అండ్ సూయజ్ కెనాల్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. అయితే ఈ రెండింటిలో ఏ దారి మూసుకున్నా గ్లోబల్ ట్రేడింగ్ ఆగిపోతుంది. బట్ రాబోయే రోజుల్లో గ్రీన్లాండ్ ఒక కొత్త ఆప్షన్లా పనిచేస్తుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల గ్రీన్లాండ్లోని మంచు కరిగిపోతుంది. దీనివల్ల నార్త్ సీ రూట్ అండ్ నార్త్ వెస్ట్ ప్యాసేజ్ వంటి కొత్త సీ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ కొత్త సీ రూట్స్ ఏషియా అండ్ యూరోప్కి షార్ట్కట్ రూట్స్లా పనిచేస్తాయి. ట్రంప్ గ్రీన్లాండ్ని కంట్రోల్ చేయడం వల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్లో అమెరికా కీ రోల్ ప్లే చేయవచ్చు. ఇక రెండవ ఇంపార్టెంట్ రీజన్ డిఫెన్స్. అమెరికా రష్యా అండ్ చైనాని ఎనిమిస్లా భావిస్తుంది. గ్రీన్లాండ్ కోసం పోటీ పడుతున్న కంట్రీస్లో ఈ 2 కంట్రీస్ కూడా ఉన్నాయి. గ్రీన్లాండ్ అమెరికా అండ్ రష్యాకి మధ్యలో ఉంటుంది. అమెరికా గ్రీన్లాండ్ని కంట్రోల్ చేయడం వల్ల ఫ్యూచర్లో రష్యా అమెరికాపై మిజైల్ అటాక్ చేస్తే గ్రీన్లాండ్లోని రాడార్స్ 15 మినిట్స్ ముందే ఆ మిజైల్ని ట్రాక్ చేసి డిస్ట్రాయ్ చేయొచ్చు. రాబోయే రోజుల్లో గ్రీన్లాండ్ అమెరికా డిఫెన్స్ విషయంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ట్రంప్ గ్రీన్లాండ్ని కావాలనుకోవడంలో మరో ముఖ్య రీజన్ రేర్ ఎర్త్ మినరల్స్. గ్రీన్లాండ్లో ఎన్నో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు 13% ఆఫ్ వరల్డ్ అన్డిస్కవర్డ్ ఆయిల్ అండ్ 30% ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్స్ ఉన్నాయి. ఇక టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. గ్రీన్లాండ్లోని ఒక సింగిల్ సైట్లో 6.6 మిలియన్ టన్స్ ఆఫ్ రేర్ ఎర్త్ ఆక్సైడ్స్ ఉన్నాయి. వీటితో మనం ప్రస్తుతం వాడుతున్న సెల్ ఫోన్స్ దగ్గర నుండి ఫైటర్ జెట్స్ వరకు ప్రతి ప్రొడక్షన్లో యూస్ అవుతాయి. ఇక్కడ జింక్, లెడ్, ఐరన్ ఓర్ అండ్ యురేనియం నిల్వలు కూడా ఉన్నాయి. వీటిని ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారు. ఇవన్నీ విన్నాక ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుండొచ్చు, ఇంతకుముందు ఈ మినరల్స్ని ఎందుకు మైన్ చేయలేదు అని. అయితే ఈ మెటల్స్ అండ్ మినరల్స్ ఇన్యాక్సెసిబుల్గా కిలోమీటర్స్ ఆఫ్ ఐస్ షీట్ కింద ఉండేవి. బట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల గ్రీన్లాండ్లోని మంచు కరగడం స్టార్ట్ అయింది. గంటకు దాదాపు 30 లక్షల టన్నుల ఐస్ కరుగుతుంది. ఇలా కరిగిపోవడం వల్ల కొత్త సీ రూట్స్, నార్త్ వెస్ట్ ప్యాసేజ్, నార్థన్ సీ రూట్స్ ఓపెన్ అవుతున్నాయి. మంచుతో కప్పబడ్డ ఎన్నో మైన్స్, రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ ఇలా ప్రస్తుత టెక్నాలజీకి యూజ్ అయ్యే మెటీరియల్స్ యాక్సెస్లోకి వస్తాయి. సో గ్రీన్లాండ్పై కంట్రోల్ కోసం సూపర్ పవర్స్ పోటీ పడుతున్నాయి. రాబోయే రోజుల్లో ట్రంప్ గ్రీన్లాండ్ కోసం ఎంత దూరం వెళ్తాడో వేచి చూడాలి. సరికొత్త ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. నేను మీ సూరజ్, సైనింగ్ ఆఫ్.